నువ్వు బయటకు వెళ్ళు. ఓ దిక్కు చీరలు వంచుతావు, ఓ దిక్కు ఇవి వంచుతావు. ఆయనకి అది ఇస్తున్నా, నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు మళ్ళీ మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు, మహిళలు ఏడుకలు తెస్తున్నావు. నీ దిక్కు 4 రోజుల 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు. నువ్వు రారా చూద్దాం, నీ దమ్ముంటే నువ్వు రా, బయటికి వెళ్ళు. నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంటల్లా. ఇది కుంటన్నారా, ఇది ఐలాపురం పుట్టు పునాది, ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు, పెరిగింది ఇదే ఊరు, నా పెళ్ళి అయింది ఇదే ఊరు. ఇదే ఊరు. నా తాత మునితాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతాం అంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? రేవంత్ రెడ్డి రావాలి ఐలాపురం, అంత అమ్మాని రమ్మన్ అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మన్. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండ. ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము, అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము. మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి, మేము అప్పుడు మాట్లాడాలి. రేవంత్ రావాలి. ఈ హైడ్రా ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారో మేము చేసేస్తాకల్లా కూల కొట్టేస్తుర్రా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏం చేస్తాడా? కోటేశ్వరాలను చేస్తాడా వాడు? కోటేశ్వరుడు అవుతాడు.